హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మీకు మల్లె మొగ్గు నుంచి ఇంకా వచ్చేసాయి కదా, మల్లెపూలు సీజన్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఎప్పటిలాగే నేను ఆల్రెడీ పెడతానే ఉంటాను. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ కొత్తగా ఒక వీడియో చేయాలని చూస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక తడవ చేసేసాను అనమాట. జనవరి ఫస్ట్లోనే ఒక ఎండలు మనకు పడుతున్నప్పుడే కొంచెం చేశాను. అప్పుడు కూడా మళ్ళీ స్టార్టింగ్ ఫిబ్రవరి చూడండి, అప్పుడప్పుడు అక్కడక్కడ మళ్ళీ నేను వీటిని కట్ చేసేసి మళ్ళీ మీకోసం మళ్ళీ వీడియో కోసం మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మల్లె చెట్టుకి ఏంటంటే ఆకులన్నీ తీసేసేయండి. ఫస్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఆకులన్నీ తీసేసేయాలి. ఆకులు తీసేసి కటింగ్లు చేసేసుకోవాలి. ఫస్ట్ మల్లె చెట్టుకి మనం చేయాల్సిన సమ్మర్ రాగానే మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేసేసుకోవచ్చు. మెయిన్ మీకు ఈ మల్లె చెట్టు ఏంటంటే జనవరి నుంచి కూడా పూస్తాయండి. అందులో జనవరి అనే కాదు, మనం ఆకు దూర్చేసాము అనుకోండి, వాటర్ ఇకుండా ఉంటే చాలు, ఒక మళ్ళీ ఎగిరిపెట్టేసి ఇగోండి. నేను పెద్దగా అంటూ ఏం చేయలేదు. మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇస్తుంటాం కదా, అలాంటప్పుడే నేను ఏమన్నా ఇస్తుంటేదాన్ని. వీటికి జనవరిలో కొంచెం ఆకు అనేది తీసాను అనమాట, కొంచెం కటింగ్లు చేసేసాను. తర్వాత మళ్ళీ ఇగోండి, ఇంకా మళ్ళీ కొంచెం జేడలాగా వచ్చేసింది. మల్లె చెట్టు కొంచెం జేడ అనేది పట్టద్ది. ఆ జేడ అనేది కామనే. ఆ జేడ వచ్చిన వెంటనే మళ్ళీ ఆకు తీసేస్తే మల్లెపూలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట. మన మెయిన్ మిద్దె పైన గార్డెన్ చేసుకునే వాళ్ళు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆకు మనకు అందులో ఒక 2-3 మల్లె అంట్లు పెట్టుకుంటాం కదా, చాలా అనమాట. మన కింద వేసుకున్నంతగా మనకి పైన రావు కదా. డాబా పైన పెట్టుకునే వాళ్ళు మల్లె చెట్టు అనేది కొంచెం చేసుకోవాల్సిన పనులు జాగ్రత్తలు ఏంటంటే, మనం వాటికి ఇంకా మనకి కూరగాయల మొక్కలు పెట్టినప్పుడు వాటి పక్కన ఉంటాయి కదా, ఆ జేడ అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తీగ జాతుల పక్కనే ఏమన్నా పెట్టినా కూడా. మెయిన్ మనం ఈ మల్లె చెట్టుకి కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు మనం ఫిబ్రవరిలో తీసుకోవాల్సినవి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఆకు మొత్తం దూర్చేసుకోవాలి. మల్లె చెట్టు ఆకు మొత్తం దూర్చేసుకొని ఎక్కడ ఆకు అనేది లేకుండా చేసుకోండి. ఫస్ట్ అలా చేసుకుంటేనే మనకి పూలు అనేది చాలా బాగా వస్తాయి. ఒక 2 డేస్ 3 డేస్ వాటర్ ఇవ్వకండి. మనం మెయిన్ చేయవలసింది ఏంటంటే, ఒక 2 డేస్ వాటర్ ఇవ్వకండి. వాటర్ ఇవ్వకుండా అలాగే పెట్టేసామనుకోండి, మొక్కకి మళ్ళీ కొత్త చిగురు రావడానికి మంచి పద్ధతి అండి. ఎప్పుడైనా కూడా మళ్ళీ ఆకులు తీసేసాక ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ ఇవ్వకూడదు. తర్వాత మనకు ఆవు పేడ కానివ్వండి, ఇంకేమన్నా కిచెన్ వేస్టేజ్ కానివ్వండి, అలాంటి వాళ్ళు ఇచ్చేసి ఇంకా వాటర్ ఇవ్వండి. అసలు ఒక 3 డేస్ 4 డేస్ తర్వాత మీరు మల్లె చెట్టుని చూడండి ఎంత బాగా చిగురులు వస్తాయో కింద నుంచి. అప్పుడు మళ్ళీ మొగ్గలు కూడా అసలు చెట్టు నిండా కాస్తాయి అనమాట. కానీ మనకు ఒక 3 డేస్ 4 డేసే మల్లె చెట్టు అని వస్తాయి, పూలు అనేది వస్తాయి. డైలీ అయితే ఉండవు కదా. ఇలా అయిపోయిన వెంటనే మనం మిద్దె పైన పెట్టుకునే వాళ్ళు ఒక 2 మొక్కలు పెట్టుకోండి. ఒక 2-3 పెట్టుకుంటే ఈ మల్లె చెట్టు అయిపోగానే ఆ మల్లె చెట్టు వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ ఒక చెట్టు ఆకు దూర్చుకోండి. ఈ పూలు అయిపోతున్నాయి అనగానే మనం ఆ చెట్టుకి పెట్టుకుంటే 1 ఇయర్ అంతా మల్లెపూలు మనం పెట్టుకోవచ్చు. దేవుడికి పెట్టుకునేదానికి కానివ్వండి, అసలు మా పైనకి వచ్చినా కూడా ఒక మంచి వాసన వస్తుంది. మనకి బటర్ఫ్లైస్ కానివ్వండి, అలాంటి వాటి కోసమైనా ఈ మల్లె చెట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. మంచి తీగ జాతులకి కంపల్సరిగా పనికొస్తాయి అనమాట. మనకి ఈ సమ్మర్ అంతా కూడా చాలా బాగా పనికొస్తాయి. ఇలా చేసుకుంటే కంపల్సరిగా 1 ఇయర్. నేను ఆల్రెడీ వర్షాకాలంలో కూడా మల్లెపూలు అనేది పెడతానే ఉన్నాను. అందరూ ఇప్పుడు ఇవి మాత్రం ఈ గుండు మల్లె మాత్రం చూడండి, ఇవి డబల్ మల్లె ఉంటాయి. మనకి తీగ మల్లె 2 రకాలు ఉంటాయి కదా, వీటిలో 3 రకాలు కూడా ఉన్నాయి మల్లె చెట్లలో కూడాను. ఒకటి కొంచెం పొడుగ్గా ఉంటాయి కాడ, ఇంకొకటి వచ్చేసి ఇది గుండు మల్లె, ఇంకొక రకం వచ్చి డబల్ మల్లె ఉంటుంది. అది కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట. మనం చేయాల్సింది ఒక్క రొంత లేట్ అయినా కూడా చూడండి, మల్లె చెట్టుకి నేను వీటిలాగే ఎప్పటిలాగే ఇస్తున్నాను. ఓట్లకే చూడండి మళ్ళీ మనకి ఇగుళ్ళు ఎంత బాగా వస్తాయో. కానీ ఇది ఒక టబ్బులో పెట్టుకోండి, మీరు చిన్నోట్లో పెట్టుకోబాకండి. మల్లె చెట్టు అనేది ఒక మంచి టబ్బులో పెట్టుకోవచ్చు. మనం ఫ్రూట్స్ చెట్లు ఎలా పెడతామో అలా పెట్టుకున్నారనుకోండి, మల్లె చెట్టు మంచి పూలు వస్తుంటాయి. అసలు మనం కోసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. డైలీ పెట్టుకోవచ్చు. ఇది అయిపోగానే ఇంకో చెట్టుకి 2 చెట్లు పెట్టుకోండి. మన గార్డెన్లో ఎప్పుడు కూడాను ఒక 2 మల్లె చెట్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే 1 ఇయర్ మొత్తం మనం కొనుక్కొని అవసరం కూడా ఉండదు. ఆ మల్లెపూలు అనేది అసలు ఎంత బాగుంటాయో కదా. వదిలేసినా కూడా ఇవి ఒక 2 డేస్ అలాగే ఉంటాయి అన్నమాట. వాడి కూడా చెట్టు కొంచినా కూడా ఎంత బాగుంటాయో చూసేదానికి మల్లెపూలు అనేటివి కూడా వస్తే కూడా. ఫస్ట్ తీసుకున్నారు కదా, ఆకులన్నీ తీసేసుకున్నాక ఇంక నేను ఏమేమి ఇస్తాను
ఇగోండి మొత్తము ఆకంతా తూర్చేసుకోండి, ఎక్కడ ఆకు లేకుండా చేసుకోండి. ఎండిని ఏమన్నా కొమ్మలు ఉన్నా కూడా ఇంచేసుకోండి. కట్ చేయడం కానీ అలా చేసేసిండి. ఎండిని చేయడం వల్ల ఏంటంటే పక్క నుంచి మనకి చిగుర్లు పెట్టడం కూడా మల్లి చెట్టుకు వస్తాయి అనమాట. మంచి మీకు నేను హార్వెస్టింగ్లు చేస్తున్నప్పుడు చూపిస్తూనే ఉంటాను మల్లి చెట్టుకి అనేది. చూడండి అసలే ఎంత బాగా వస్తాయో పూలు అనేవి. పాత వీడియోల్లో నాకు మల్లె చెట్టు పూలు అయితే ఎంత బాగా వస్తుండేదాన్ని. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టున్నాను మల్లెపూలు అనేది. చూడని వాళ్ళు నేను ఇచ్చే టిప్స్ కూడా చాలా బాగా పనికొస్తాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. నేను చెప్పాను కదా, మల్లె చెట్టు మనం గార్డెన్లో పెట్టుకునే వాళ్ళు ఒక 2 చెట్లు పెట్టుకోండి. కిందన పెట్టుకునే వాళ్ళు కూడా ఒక 2-3 చెట్లు పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా ఒకటి చేసుకునే తలకి ఇంకొకటి అనమాట. మనకి సంవత్సరం అంతా మల్లెపూలు అనేటివి కూడా చేసుకోవచ్చు. ఇగోండి మల్లెపూలు చెట్టుకి. ఇంకా ఏం చేస్తానంటే నేను ఇంకా మీకు వీడియో కోసం చెప్తున్నాను అంతా, ఇంకా 2 వీడియోలు చేయలేక. ఎందుకనంటే మొక్క మొదట్లో కూడాను మనకి ఎలా ఉంది, మట్టి ఎలా మనకి శక్తి అన్నీ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మట్టి మనకి ఇలా తీయగానే మట్టి మనకి కింద బాగా పొడిలాడుతుందా లేదో చూసుకోవాలి మనం. ఆ ఎండిని ఇప్పుడు మళ్ళీ ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కూడా నేను పడైన అనమాట. ఈ మొక్క మొదట్లోనే వేసేస్తాను. వేయడం వల్ల ఏంటంటే ఆకులు కూడా మంచి ఎండిపోయి వాటికి మంచి శక్తిని కూడా ఇస్తాయి అనమాట. కిందకే మన మట్టిలో కలిసిపోతాయి అనమాట. మనం కిచెన్ వేస్టేజ్ ఇచ్చేటప్పుడు కూడాను మళ్ళీ ఆకులను అవి మనం పడేయకూడదు గార్డెన్లో. లేదంటే మీరు పక్కన కంపోస్ట్లో వేసేసిండి, అది ఎరువులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ని పడేయబాకండి. నేను అంతా కలెక్షన్ చేసి పక్కన పెట్టేసి కంపోస్ట్లో కలిపేస్తాను అనమాట. మంచి ఎరువు అయిపోద్ది. లేదంటే మీరు తీసిన ఆకులన్నీ ఇట్లాగే వేసేసుకోండి, దాంట్లోనే వేసేసి కిచెన్ వేస్టేజ్ ఇచ్చేసింది. నేను చెప్పినట్టు 2 days 3 days వాటర్ ఇవ్వకుండా అలాగే పెట్టేసినా కూడా మల్లె చెట్టుకి మంచి ఎగురులు రావడం, మంచి స్టెమ్స్ రావడం, మీకు గుబురుగా రావడం మల్లె చెట్టు అనేది స్టార్ట్ అవద్దు అనమాట. మీరు ఎంత బాగా చేసుకోగలిగితే అంత బాగా మల్లెపూలు అనేది తీసుకోవచ్చు. గార్డెన్ మిద్ది పైన గార్డెన్ చేసుకునే వాళ్ళు, కింద వేసుకునే వాళ్ళకి కూడా ఇదే టిప్స్ అండి. కొంతమంది ఆకు కూడా దూర్చరు, వదిలేస్తారు. కానీ అది 1-2 పూస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఇచ్చే పోషకాలను బట్టి మనం పైన ఇచ్చినా కూడా, పైన చేసుకున్నా కూడా గార్డెన్లో మనకు అంత బాగా పూస్తున్నాయని కొంతమంది అడుగుతుంటారు. మీకు ఇంత బాగా పూస్తున్నాయి మాకు పూయటం లేదంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే కదా. మనం కొంచెం ఓపిక చేసుకొని పెడుతుండాలన్నమాట. మనం చెట్టు పెట్టిన వెంటనే కాదు, దానికి ఓపికగా కూడా చెట్లను మనం పెంచుకోవడం కూడా స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడా లేకుండా చేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇగోండి మట్టి అంతా ఇలా తీసేస్తానన్నమాట. ఇగోండి అసలు చూడండి, ఇవన్నీ నేను ఒక చిన్న పెట్టే ఎంత నేను తీసేసి ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు. నాకు ఇంకా సరిపోక ఒక దాంట్లోనే పెట్టేసి ఇవన్నీ తీసినా కూడా ఇంకో చెట్టు పెట్టుకొని మనం గ్రో చేసుకోవచ్చు. ఎంత అంటులు చూడండి, అంటు కట్టి పెట్టాను దేంట్లోనే వేద్దామని, కానీ ఇంక వదిలేసాను అనమాట. ప్లేస్ సరిపోనప్పుడు ఇంకా చిన్న దాంట్లో పెట్టినా కూడా చాలా బాగా పూస్తాయండి. మనకి తీగ మల్లెపూల కన్నా కూడా ఈ గుబురుగా ఈ గుట్ట మల్లె అయితే అంటే పందిలు అవసరం లేదు, నీట్గా ఒక దాంట్లోనే పెట్టేసుకోవచ్చు. మనం ఎండిపోయిన పూలు, కిచెన్ వేస్టేజ్, ఈరోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ అంతా ఇలా ఇచ్చేస్తానమాట. ఇగోండి ఇలా మొత్తం పెట్టేస్తాను. ఇలా పెట్టడం ఏంటంటే మొక్కకి మంచి పోషకాలు అందుతాయి అనమాట. డైరెక్ట్గా ఇలా పెడితేనే వాటర్ ఇస్తాం కదా, మనం ఒక 2 days వాటర్ ఇవ్వకుండా ఇలాగ పెట్టినా కూడా దాంట్లో ఉన్న సారం అంతా మొక్కకు పట్టేస్తాయి అనమాట. ఇలా చేసిన దానివల్ల ఏంటంటే చెమ్మ కూడా ఉంటుందండి. ఒక 3 days 4 days ఇవ్వకుండా ఉంచితేనే మంచిది. మీకు ఆవు పేడ కానీ దొరికితే, లేదంటే మామూలు ఎరువు ఉంటుంది కదా అదైనా ఇవ్వండి. లేదంటే మనం కిచెన్ వేస్ట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఇంట్లో, అది మొక్క మొదట్లో ఇచ్చేసింది. తర్వాత మీకు ఇంకో టిప్స్ కూడా చెప్తానండి. మనం రెగ్యులర్గా టీ పొడి ఉంటుంది కదా, టీ పొడిని కూడా వేయొచ్చు అనమాట మొక్క మొదట్లో వేయడానికి. చూడండి టీ పొడి కానివ్వండి, కాఫీ పొడి, లేదు మనం ఎప్పటిలాగే అంటే గార్డెన్లో మనం ఏదైనా హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు
ఇంట్లో మనం కూరగాయలు కోసుకునేవి కానీ బియ్యం కానీ కడిగిన అవి అలాంటివి కూడా మొక్క మొదట్లో ఇచ్చేయండి అనమాట. ఇవి పూలు వచ్చే కొద్దీ ఇంకా పెద్ద జాగ్రత్తగా తీసుకోవాల్సినవి ఇవే. ముందు మెయిన్ కటింగ్లు ఈ మెయిన్ చేయాల్సింది ఇదే. సమ్మర్ రాగానే ఫిబ్రవరి స్టార్ట్గానే చేసేసుకోండి. ఫిబ్రవరి రాగానే మల్లె చెట్టుకు చేసుకుంటే ఇంకా పూలు అనేది ఖచ్చితంగా ఒక 15 రోజులకంతా మల్లెపూలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. మల్లె మొగ్గలు మనకి చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా మీకు సైజు రావాలంటే ఇలా ఇచ్చి చూడండి. ఎరువు ఇచ్చారనుకోండి, పశువుల ఎరువు కానీ ఇంకేదైనా కానీ ఇచ్చారనుకోండి చాలా బాగా వస్తాయి. లేదంటే మీకు ఇంకా సిటీల్లో దొరకని వాళ్ళు టీ పొడి కానివ్వండి, ఎగ్స్ మనం బనానా ఫర్టిలైజర్ సైజ్ చేస్తుంటాం కదా, అవి ఇచ్చినా బాగా పనికొస్తాయి అనమాట మొక్కకి. ఇదిగోండి ఇంకా నేను మీకు ఇంకా చూపిద్దాం. ఇదిగోండి ఇలా టీ పొడి మనం ఈరోజు పడేయకుండా ఇలా నేను ఒక డబ్బాలో ఎత్తి పెడతాను. మనం టీ పెట్టుకున్నప్పుడు పడేయకుండా 2-3 మాటలు కడిగేసేసి ఇలా డబ్బాలో పెట్టేసుకోండి. ఈ పొడిని ఏంటంటే మొక్క మొదట్లో ఇలాగే ఇచ్చేస్తానమాట. మొత్తం మొక్క చుట్టూ చల్లేసేయండి. ఈ టీ పొడి అనేది మొక్క మొత్తం చల్లేయడం వల్ల ఏంటంటే మంచి మనం ఇచ్చిన వేస్టేజ్ అది చాలా బాగా పనికొస్తాయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనం బయట ఇంకా మార్కెట్లో మీకు ఇంకా ఓపిక లేని వాళ్ళు బయట అమ్ముతుంటారు కదా ఎరువులు, అదైనా ఇచ్చేసేయండి చాలు. ఇంకా మళ్ళీ ఆకుతూరు చేసి ఒక 2 డేస్ మాత్రం వాటర్ ఇవ్వకండి. వాటర్ ఇవ్వకుండా ఉంటేనే మళ్ళీ చెట్టు చాలా బాగా వస్తుంది. తర్వాత కంటిన్యూగా వాటర్ ఇచ్చుకోండి. పూలు కూడా చాలా బాగా గుబురుగా పూస్తాయి. ఎప్పుడు మనం మళ్ళీ మనకి మళ్ళీ పూలు అయిపోగానే సీజన్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలాగే పద్ధతిలోనే చేసేసుకుంటా ఉండండి. మల్లెపూలు మనం 1 year అంతా మనకి మళ్ళీ వర్షం నవంబర్ డిసెంబర్లో కూడా మల్లెపూలు అనేవి పూసాయి అనమాట. మళ్ళీ వర్షాలు పడిన మళ్ళీ ఆకు దూర్చేసింది. ఆగస్టు సెప్టెంబర్ మనకి పూలు అయిపోయిన వెంటనే ఆకు దూరుస్తూ ఉంటే మల్లెపూలు వస్తూనే ఉంటాయి అనమాట. కాకపోతే ఒక్క జనవరిలో కొంచెం చల్లగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వర్షాలు పడలా కొంచెం పూస్తున్నాయి. ఒక్కొక్క పువ్వు 2 పూలు మాత్రం కంపల్సరీగా పూసేటి అనమాట. నేను మల్లెపూలు ఎప్పుడు చూపిస్తూనే ఉండేదాన్ని. వర్షాకాలం అయినా కూడా నాకు మల్లెపూలు అది 1-2 పూస్తాయి అనమాట. ఎక్కువ పూయవు. కాకపోతే ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు మల్లెపూలు అనేటివి. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.